రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో శనివారం మార్కెట్ ఏ విధంగా నడిచింది, హుబ్లీ మార్కెట్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను. అలాగే బుధవారం మార్కెట్ కూడా చెప్పదలుచుకున్నాను అనమాట. అదైతే రేపు వస్తుందన్నమాట వీడియో అనమాట. బుధవారం మార్కెట్ కూడా చాలామంది ఈ హుబ్లీ మార్కెట్ ఎందుకు తీయటం లేదని కూడా క్వశ్చన్ వేయచ్చు. చాలామందికి విదితమే. ఇప్పుడున్న సిచ్యువేషన్లోన మార్కెట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అవి తెలుసుకోవాలని కుతూహలం అయితే ఉంటుంది. నాకు వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని మీటింగ్స్కి అటెండ్ కావడం వల్ల ఈ విధంగా డిలే అయితే చేసుకున్నాను అనమాట. చాలామంది ఈ మార్కెట్ గురించి అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో తీయడం జరుగుతుంది అనమాట. నిన్న డేట్ వచ్చేపాటికి చూసుకున్నట్లయితే శనివారం నిన్న 11/2024 సంవత్సరం 5వ నెల. డబ్బీ మార్కెట్ చూసుకున్నట్లయితే డబ్బీ వచ్చేసి ఏసీలో కాయలు ఏ విధంగా పోతున్నాయి అనేది ఇప్పుడు చూస్తామండి. ఇవి వచ్చేసి మంచి డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి 28,000 నుంచి స్టార్టింగ్ 32,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. చాలామంది ఏసీలో మార్కెట్ ఈ విధంగానే ఉందన్నమాట. ఇది ఎలక్షన్ టైం కాబట్టి కొద్దిగా తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే అమ్మదలుచుకున్న రైతులు కొద్దిపాటి మంది రైతులు అయితే పోతున్నారు. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం అంతా పోలింగ్ అనేది ఏపీలో జరుగుతుందన్నమాట. ఈ 2 రోజుల మటుకు మార్కెట్ సెలవుగానే ఉంటుంది. ఎందుకంటే బాగా చూసుకున్నట్లయితే ఆదివారం చాలామంది ఏసీగా పోతున్నారు అనమాట. ఏసీకి వెళ్ళి అక్కడ సరిపోతే రేటు వదిలేసి వస్తామని అట్లా ఏసీ మార్కెట్ చూసుకుంటారు. సోమవారం ఈ బ్యాడీ మార్కెట్, హుబ్లీ మార్కెట్ చూసుకుందామన్న రైతులకు ఇది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఎలక్షన్ పోయేంత వరకు కాస్త చూస్తే మేలని చాలామంది అయితే వ్యాపారస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక డబ్బీ సెకండ్ క్వాలిటీలు అంటే మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఫస్ట్వే 20,000 నుంచి స్టార్టింగ్ 25,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక కడ్డీ ఏసీ మార్కెట్ చూసుకున్నట్లయితే 28,400 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక సెకండ్ అంటే మీడియం బెస్ట్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే 16,000 నుంచి స్టార్టింగ్ 22,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక డబల్ డీలక్స్ చూసుకున్నట్లయితే అంటే డబ్బీ చూసుకున్నట్లయితే డబల్ డీ 16,000 నుంచి స్టార్టింగ్ ఇది 24,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక మీడియం క్వాలిటీలు ఇవే అనమాట. ఇక డబల్ డీ బెస్ట్ చూసుకున్నట్లయితే 20,000 నుంచి స్టార్టింగ్ 28,300 టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఏసీ మార్కెట్లు చూసుకున్నట్లయితే కడ్డీ కానీ ఇవి కానీ 28,000 వరకు 28,500 వరకు పోతున్నాయి అనమాట. ఒక్కొక్కరిది ఒక లాట్ అనమాట. 24,000 22,000 అట్లా పోవడం జరుగుతుంది. ఇక 2043 చూసుకున్నట్లయితే 18,000 నుంచి స్టార్టింగ్ 21,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది హుబ్లీ మార్కెట్లోన. ఇది వచ్చేసి ఏసీ మార్కెట్ అనమాట. ఏసీలో మనకు ఏ విధంగా పోతుంది అనేది చాలామంది ఏసీలోనే ఉన్నాయి. మనకైతే కొత్త సరుకు అయితే మార్కెట్కి రావడం లేదనమాట. ఇంకా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే అంటే మీడియం రకాలు చూసుకున్నట్లయితే 14,000 నుంచి స్టార్టింగ్ 16,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే 20,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 15,000 నుంచి స్టార్టింగ్ 16,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా కొద్దిమందివి చాలామంది క్వాలిటీలు తక్కువ ఉండేవి 12,500 13,000 కూడా వేయడం జరిగింది. కాస్త నీళ్లు తక్కువగా ఉన్న రైతులు అయితే 2043 12,000 నుంచి స్టార్టింగ్ 14,500 టాప్గానే వెళ్ళడం జరుగుతుందనమాట. ఇక 5531 చూసుకున్నట్లయితే 14,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఏసీ మార్కెట్. అంతా హుబ్లీ మార్కెట్ అంతా ఇప్పుడు సరుకు చాలా తక్కువ వస్తుంది, ఏసీలోనే ఎక్కువగా మార్కెట్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు వస్తున్నారు, కొనుగోలు అనేటివి స్టార్ట్ చేసినారు అనమాట. మీరు కూడా ఉంటే గిన మీరు కూడా వెళ్ళి చూడండి, రేట్ సరిపోతే వదిలేసి రావచ్చు. లేదు వద్దనుకున్నట్లయితే ఇక ఒక నెల చూసి చాలామంది వదులుకుందామనే స్టేజ్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఈసారి కూడా మిర్చి పెడతారు. చాలామంది నాకు కూడా చెప్తున్నారు అనమాట, క్రాప్ హాలిడే పెట్టొచ్చా లేదా, మనం పెట్టుకోవాలా వద్దా అని చాలామంది అయితే వ్యక్తపరుస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఇక నెల తర్వాత మనకు రేట్ రైజ్ అయ్యేదని చూసి మనకు విత్తనం అనేది తీసుకోవాలా వద్దా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. మనము చెప్తే కాదండి, ఇప్పుడు వెసులుబాటు ఎంత ఉంది మనకు 10 ఎకరాల్లో మనం ఉద్యానవన పంటలు మార్చుకున్నట్లయితే బాగుంటుందని నా సూచన అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది 10 ఎకరాలు మిరప పెట్టే వాళ్ళు ఒక 3-4 ఎకరాలకు బంద్ చేసుకున్నట్లయితే ఇదొక సంవత్సరం మళ్ళీ సంవత్సరం మామూలుగానే పెట్టుకుంటారనమాట. ఎందుకంటే చాలామందికి రేట్స్ అనేవి లభించలేదు. ఈ జనవరి ఫిబ్రవరిలో పెట్టిన మార్కెట్కు వచ్చిన రైతులు కాస్త లాభపడ్డారనమాట. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి వచ్చిన రైతులది సరుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే మే ఏప్రిల్
ఆ నెలలో అమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడినారన్నమాట. ఈ రైతులు అయితే పెట్టదలుచుకోలేరు, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైంది, అందుకు ఈ రేట్స్ అనేవి లభిస్తున్నాయి అనమాట. ఇక 273 చూసుకున్నట్లయితే 12,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక లాలీ చూసుకున్నట్లయితే 13,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. 4/1 త్రిమూర్తి చూసుకున్నట్లయితే 12,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇదండి మార్కెట్ రిపోర్ట్ అనమాట. ఇక తెల్లగాయలు మంచికాయలు అయితే చెప్పాను. తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే అన్నీ 5,000 లోపల అయితే పోతున్నాయి అనమాట. సీడ్ కానీ ఏమన్నా తీసుకోండి, 2043 ఇవన్నీ అయితే కాస్త తక్కువగానే పోతుంది. 3,000 3,500 అట్లా పోతున్నాయి అనమాట మార్కెట్ రేట్ అనమాట. ఇది ఏసీలో అయితే నడటం లేదు. ఇలాంటి మార్కెట్ సమాచారాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. ఎవరికైనా డబ్బి సీడ్ విత్తనాలు కావాలనుకున్నా రైతు దగ్గర ఉన్నాయంట, మీరు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు హాయ్ అని పెట్టండి, రిప్లై అయితే ఇస్తాను. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.